నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ సచ్చీలతను నిరూపించుకోవాలని సవాల్. మర్రిపల్లిలో 45 ఎకరాల్లో గోశాల రైతులకు 200 రాజన్న కోడెల పంపిణీ. కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి హోమియో సదస్సు, వివిధ అంశాలపై చర్చించిన ప్రతినిధులు. జోడెడ్ల సంక్షేమం అభివృద్ధి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పాల్గొన్న ఆయన కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మంత్రిగా చేసిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో వచ్చిన ఆరోపణపై తన నిజాయితీని నిరూపించుకోవాలని హితవు పలికారు. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇతరుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వినడం సిగ్గుపడాల్సిందేనన్నారు. లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 46 మంది లబ్ధిదారులకు చెక్కులను, మరో 17 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. అనంతరం ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వెల్గటూరు, ఎండపల్లి మండలాలకు చెందిన 54 మందికి కళ్యాణ లక్ష్మి, 92 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, వెల్గటూరు మార్కెట్ చైర్మన్ గోపికతో పాటుగా పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆత్మాభిమానం ఉన్నటువంటి భూమి మీద పుట్టిన వాళ్ళము, ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక మంత్రిగా పనిచేసి ఫోన్ ట్యాప్ చేసిన సిగ్గు శరం ఏమైనా కొంచెం అన్నా అనిపించాలి. నేను ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిగతంగా ఒక ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ ఎందుకు వినాలని అనిపించద్దా? ఇక చేసింది అంత పెద్ద తప్పు చేసి ఎవ్వరు క్షమించాలని తప్పు చేసి ఇక మాట్లాడితే ఏది పడుతుంది అంటే చాలా క్షమించాలని తప్పండి. ఇది వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైన విషయాలు పట్ల వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు మాట్లాడే అంశాన్ని వినాలని ఒక బాధ్యత గల కుర్చీలో కూర్చొని వినడం అంటే ఏంటి అండి అర్థమైంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కాదు కదా, ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు కదా, ఒక మంత్రి కదా, ఒక ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన ఈ పని చేసిందంటే తలంచుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మొత్తం అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ అభియోగాలకు అటెండ్ అయ్యి మేము నిజాయితీ పరులము, మీ సత్యశీలనము, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా మీద తప్పుడుగా అధికారులు మా మీద మమ్మల్ని నోటీస్ మా ఇబ్బంది వెళ్తుందని రుజువు చేసుకోవాలి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దారుకున్నట్టు పోయి ఆ మీడియా మీద దాడి చేసి, ఆ మీడియా యజమాని మీద దాడి చేసి ఇది లొటపీస్ కేసు అంటే లొటపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడతావు అంటున్నా? నువ్వు నీతివంతునే కదా, ధర్మాత్ముడే కదా, నువ్వు నీ ప్రభుత్వం నువ్వు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినావు, ఎందుకు భయపడతావు అని చెప్తున్నా. మేము చేసిన తప్పని ఇక్కడ అనిపిస్తలేదా? పొగలేని తగ్గి పుడుతుందా? తప్పని దానిలో జరగకపోతే కాయిదాల ప్రకారం తప్పని అధికారం దొరకకపోతే ఒక బాధ్యత గల అధికారి నోటీస్ పంపిస్తాడా? నీకు కానీ నాకు కానీ నోటీస్ పంపిస్తాడా? ఒక అధికారి తప్పు జరిగిందని నోటీస్ పంపించినప్పుడు దాన్ని రిప్లై నువ్వు అటెండ్ అయ్యి వాస్తవాలను ప్రజలకు చెప్పే విధంగా నువ్వు ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చి అప్పుడు అందరి మీద మాట్లాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అనుబంధ తిప్పాపూర్ గోశాలలో రైతులకు కోడలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జో ఆధ్వర్యంలో ఏఈ రాధాబాయి సమక్షంలో 5వ విడత కోడల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో దరఖాస్తు చేసుకున్న రైతులకు 200 కోడలను అందించారు. ఈ సందర్భంగా ఏవో రాధాబాయి మాట్లాడారు. కోడలకు ఫ్రీ క్లియరెన్స్ ఏర్పాటు చేశామని, ఆయా ప్రాంతాల్లో కోడలను సంరక్షించుకోకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మర్రిపల్లిలో కోడల సంరక్షణకు 45 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిందని పనులు చేపడుతున్నట్టు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ జరిగింది. జూన్ మంత్లో జూన్ 2 నుంచి మొత్తం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. మనము జూన్ 2 వరకు మనకు 1250 కోడేలాస్ ఉండేవి. మీ అందరికీ తెలుసు, మే నెలలో కొంచెం ఇన్సిడెంట్ జరిగాయి. వర్షాకాలం ఉన్నంత అంటే కొంచెం 2 వర్షాలు పడ్డందున ఒక 4-5 కోడేలాలు చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైంది అంటే మనకి డాక్టర్స్ అందుబాటులో అంటే డాక్టర్స్ గోశాలకి లేరు. యాక్చువల్గా ఈ టెంపుల్కి మనకి వెటర్నరీ డాక్టర్స్ లేరు. సో ఇన్సిడెంట్ అయిన తర్వాత మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఒక 20 మెంబర్స్, ఒక 6 వెటర్నరీ డాక్టర్స్ అండ్ ఒక 8 వరకు వెటర్నరీ అసిస్టెంట్స్ అండ్ అటెండెంట్స్, ఒక 20 మెంబర్స్ నుంచి 20 డేస్ వీటికి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అదేవిధంగా వీటికి మళ్ళీ దానా వేయడము, మళ్ళీ అదేవిధంగా ఫాడర్ వేయడము మన కోడేలాకి అంటే హెల్తీయెస్ట్గా చేయడం జరిగిందనమాట ప్రభుత్వ ఆదేశాల మేరకు. సో ఇప్పుడు ఈరోజు చేస్తుంది మనము 5వ విడత, 4 విడతల వరకు చేశాము. ఇప్పటివరకు 720 డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇప్పుడు మన దగ్గర 520 ఉన్నాయి. ఈరోజు కూడా ఒక 200 డిస్ట్రిబ్యూషన్ చేస్తాము.
కరీంనగర్ ప్రకృతి బ్యాంక్వెట్ హాల్లో తెలంగాణ రాష్ట్ర హోమియో కన్వెన్షన్ సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 200 మంది ప్రతినిధులే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరై పలు అంశాలపై చర్చించారు. 6 స్పీకర్లు పలు అంశాలపై తమ అనుభవాన్ని వివరించారు. హోమియోపతిలో వస్తున్న మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స, ఫెర్టిలిటీ తదితర అంశాలపై చర్చించారు. ఇందులో ఇంటర్నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ రావు, డాక్టర్ లింగరాజు, చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. హోమియోపతి వైద్యంలో ఇంతవరకు మొట్టమొదటిసారిగా మన కరీంనగర్ పట్టణంలో మన హోమియోపతి వైద్యులు అందరూ కలిసి ఈ రాష్ట్ర స్థాయి సదస్సును మన కరీంనగర్లో ఏర్పాటు చేయాలని దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వైద్యులు కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని 5 వైద్య కళాశాలల నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది. దాంతోపాటుగా మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ ఎంఏ రావు గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఐఏహెచ్పి తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యం లోపల జరుగుతుందన్నమాట. మన దేశంలోనే కాకుండా 11 దేశాలలో కూడా దీనికి ఐఏహెచ్పి సంస్థకు శాఖలు ఉన్నాయి. దీనికి దాదాపు 200 మంది వైద్యులు హాజరు కావడం జరిగింది. ఇది మన కరీంనగర్ పట్టణంలో ఇంతమంది వైద్యులు రావడము మనందరికీ గర్వకారణము. ఈ ఆధునిక సమాజంలో ఏర్పడుతున్నటువంటి ఏదైతే రకరకాల జబ్బులు ఉన్నాయో, మొండి వ్యాధులు, ఎక్కడ తగ్గినటువంటి వ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా ఫోకస్ చేసి వాటిపైన చర్చించే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రకంగా 6 స్పీకర్స్ తోటి వాళ్ళు ఒక సైంటిఫిక్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన సమస్యలపైన, తర్వాత కొన్ని దీర్ఘకాలిక సమస్యలపైన, తర్వాత అక్యూట్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుంది అనే టాపిక్ పైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గృహ నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, ముఖ్య సలహాదారులు మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా గృహ నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంను రేకుర్తిలోని పుష్పవల్లి ఘాటంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లికార్జున రాజేందర్, న్యాయవాది ఏ కిరణ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ వెంకటస్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గృహ నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రాజేందర్, కిరణ్ కుమార్ తో పాటుగా గౌరవ అధ్యక్షులు మురళి, సలహాదారులు వెంకటేశ్వర్లు, ఆర్ వెంకటరమణతో పాటుగా నూతన అధ్యక్షులు చెంచయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, ఉప కార్యదర్శులు టి శ్రీను, పవన్, కోశాధికారి శ్రీనివాస్, ఉప కోశాధికారి సుబ్బారావు, కరీంనగర్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హస్తాపురం నారాయణ, సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు రాజయ్య, లిఫ్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజన్న, కార్యవర్గ సభ్యులు 250 మంది కార్మిక సంఘ కార్మికులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ కార్మిక ఈ సంఘంని 2002లో దీన్ని స్థాపించబడ్డది. అప్పుడు కూడా అప్పటి నుండి కూడా నేను గౌరవ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోబడ్డా. నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి కూడా 3 ప్రెసిడెంట్లు ఎన్నుకోబడ్డారు. అంతా ఐకమత్యంగా ఉంటున్నారు. గృహ నిర్మాణానికి గృహాలు ఇచ్చిన వాళ్ళను సంతోషపెట్టుకుంటూ వీళ్ళు సమయంలో వాళ్ళు కోరిన సమయంలో వీళ్ళు ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. అందుకే వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా 28 సంవత్సరాలు అవుతుంది. అదే పద్ధతిలో ఉన్నారు వీళ్ళకు మేము వెన్నంటూ వండుకుంటూ, నాకు కూడా వీళ్ళు వెన్నంటూ వండుకుంటూ, నన్ను కూడా ఆ రకంగా వీళ్ళు ఆదరించుకుంటూ ఉన్నారు. నేను కూడా వీళ్ళకు ఎల్లవేళలా వీళ్ళకు సేవ చేయడానికి కూడా నేను ఉంటానని చెప్పి నేను కృతజ్ఞత. గృహ నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షునిగా ఎన్నికైనాను. ఇది 3వసారి నేను ఎన్నికయ్యాను. 3 సార్లు నన్ను మంచిగా గౌరవించి మా సంఘ పనులందరూ నన్ను ఎన్నుకున్నారు. ఇప్పుడు వరకు అయితే అన్ని విధాలా ఆదుకుంటూ వస్తున్నాను, సేవ చేస్తున్నాను. మంచి సేవ చేసుకుంటూ వాళ్ళందరినీ ఆదుకుంటూ వస్తున్నాను. ఏ సమస్య లేకుండా అన్ని సమస్యలకి ఎదురుంటూ ఆదుకుంటూ వస్తున్నాను. ఇప్పటి వరకు అయితే మాకు ఏ సమస్యలు లేవు, ఎలాంటి బాధలు లేవు.
మాకు ఇప్పుడు దాకా మా రాజేంద్ర సార్ కాపాడుకుంటూ ఆయన మమ్మల్ని ఎన్నంటూ ఉంటూ వచ్చాము. ప్రభుత్వం నుంచి మేము ఒక స్థలం కోరుకుంటున్నాం. మాకు ఒక ఆఫీస్కి స్థలం కావాలని కోరుకుంటున్నాం. అది కూడా మా రాజేంద్ర సార్ని అడుగుకుంటూ అయితే మాకు ఒకసారి ఎంపీ మంత్రి గారిని కలవాలని అనుకుంటున్నాం. సో మళ్ళీ మతం పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నుతో పెట్టిన విధి అన్నారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగరంలోని సిటీ కాంగ్రెస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోలేదని, పచ్చకామర్ల వ్యాధి ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగా కనిపించినట్టు మాజీ మేయర్ సునీల్ రావు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. అభ్యంతరాలను స్వీకరించి అధికారులు పారదర్శకంగా డివిజన్ల విభజన చేశారని స్పష్టం చేశారు. ఊసరవెల్లిన మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటే అది పొరపాటని, ఎన్నికలు వస్తున్నాయంటే చాలు బీజేపీ కుట్ల రాజకీయాలకు తెరలేపుతుందని నరేందర్ రెడ్డి విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రవణ్ నాయక్, జిడి రమేష్, దన్నా సింగ్, దండి రవీందర్, అస్తాపురం రమేష్, గుండాటి. కరీంనగర్ నగరంలో 6 గ్రామాల విలీనం సందర్భంగా ఏర్పడినటువంటి డివిజన్ల పునర్విభజన సంబంధించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోకుండా వారి అధికారులకే పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ పునర్విభజన సంబంధించిన దాంట్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు చేసినటువంటి పొరపాట్లు, అధికార దుర్వినియోగం ఎక్కడ కూడా పాల్పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జోక్యం చేసుకోలేదు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ లేక ఇతర పార్టీలు ఏదో విధంగా దీన్ని అడ్డు పెట్టుకొని లాభపడాలా, మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, నీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి నిజంగా మీరు ఏమైనా చేసినట్టయితే మిమ్మల్ని ప్రజలు నమ్మితే ఆ దిశగా పోయి ఓట్లాడుకోరు తప్ప కుటిల రాజకీయాలు, కుట్రలు, ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం మానుకోవాలని చెప్పి బీజేపీ నాయకులను హెచ్చరిస్తాం. మానేరు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో సభ్యులు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. క్లబ్ ప్రెసిడెంట్ గా ముత్యం శంకర్ గౌడ్, సెక్రటరీగా జిల్లా కృష్ణ, ట్రెజరర్ గా సంద రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా వసీధర్ రెడ్డి, దేవసాని సంపత్ కుమార్, వరాల జగన్, జాయింట్ సెక్రటరీగా పెద్ది శరత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదండరాం, మల్టిపుల్ చైర్మన్ హన్మల్ల రాజురెడ్డి, అడ్వకేట్ గీతారాణి పాల్గొన్నారు. Declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course, and that each individual among us shall make genuine efforts to add to its lustres and glory and make it fly proudly along. శాతవాన ఫస్ట్ క్లబ్ ఓకే కరీంనగర్ మానేరు అనేది ఎక్స్టెన్షన్ ఫస్ట్ పెరుకుంటూ ఈ రోజు మనకు దాదాపుగా 25 క్లబ్స్ వరకు మనం ఏంటంటే కరీంనగర్ లోకల్ 25 క్లబ్స్ వరకు మనం ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది. రియల్లీ వండర్ఫుల్. ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అనేది మనకు ఒక చాలా చక్కగా మన ప్రాంతంలో చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తూ మనందరూ కూడా చేయించేటువంటి అవకాశం మనకు కల్పించడం, ఆ మెంబర్స్ అందరూ కూడా మన యొక్క ఎప్పటికీ మనం వారికి ధన్యులుగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఫస్ట్ బాడీ డివిజన్ తీసుకొచ్చింది లయన్స్ క్లబ్ మానేరు. అలాగే వరల్డ్ బెస్ట్ ఐ డొనేషన్ కార్డ్ తీసుకొచ్చింది లయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు గట్రాజయ్య గారు. అవన్నీ కూడా రికార్డ్స్ మనకు మన ప్రాంతంలో లయన్స్ అభివృద్ధి కొరకు ఎంతగానో పాటుపడ్డాయని చెప్పి సందర్భంగా 250 మందికి స్టూడెంట్స్ బస్ పాసెస్ ఇవ్వడం జరిగిందట. అలాగే మీల్స్ ఆన్ మీల్స్ 83 యాక్టివిటీస్ చేయడం జరిగింది. మీల్స్ ఆన్ మీల్స్ మన లయన్స్ క్లబ్ ద్వారా, మన లయన్స్ క్లబ్ మానేరు ద్వారా. ఈ టర్మ్లో ఇంటర్నేషనల్ డ్యూస్ కూడా కట్టినాం. సెక్రటరీ కాలంలో సకాలంలో కొత్త సభ్యులను 20 మందిని చేపించినాం. అన్ని క్యాలెండర్స్ ఈవెంట్స్లో కూడా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక పర్మనెంట్ ప్రాజెక్టు ఒకటి ఉన్నది. మన క్లబ్కు బిల్డింగ్ కావాలనేది ఒక ఆలోచన ఉన్నది. అది అందరూ సహకరిస్తే తప్పకుండా ఆ కార్యక్రమం దాని పని స్టార్ట్ చేసినాం. ఇంకా ముందు కూడా ఆ బిల్డింగ్ కోసం ల్యాండ్ కానీ దాని ఫండ్ కానీ ఏ విధంగానైనా జమ చేసి ఈ సంవత్సరం దాన్ని మొదలు పెడదామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మంచి కార్యక్రమాలు ఏంటంటే రక్తదానం కానీ, తర్వాత పిల్లలకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో మీ అందరి సహకారంతో మంచి కార్యక్రమాలు చేద్దామని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్ పోకుండా ఉంటారు కాబట్టి ఆ ఆరోగ్యం విషయంలో వాళ్ళకు ఎడ్యుకేషన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పరిశీలకులకు సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడారు. పేదలకు ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. తన గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రానున్న కాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేనైనా మీరైనా మనందరం కూడా కష్టపడి ఎంత కష్టపడనో అంత కష్టపడుతున్నాం. గత ప్రభుత్వాల 10 ఏళ్ళు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి, రైతులను మోసం చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెడితే ఇవాళ దానికి విరుద్ధంగా ఇవాళ మనం ఆనెస్ట్గా నా నుండి మీ వరకు ఎక్కడ కూడా ఏ సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకుండా, ఎవరి దగ్గర ఏం ఆశించకుండా, ఎవరు ఏది కోరుకుంటే అది చేసే ప్రయత్నం మనందరం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యం మనందరికీ ఉంది. తమ రేవంత్ సర్కార్ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వివిధ కారణాలతో మృతి చెందిన 9 మంది మహిళా కుటుంబాలకు 34,65,950 రూపాయలు విలువ చేసే చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడారు. ఇప్పటి వరకు పెద్దపల్లి పట్టణంలోని మెప్మా మహిళా సంఘాలకు 100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మనోహర్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, తహసీల్దార్ రాజయ్య, మాజీ కౌన్సిలర్లు, మెప్మా మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘ సభ్యులకు లోను మరియు ప్రమాద బీమా పథకాలను 14/3/2024 తారీఖు నుండి మరి దీన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. జియో నంబర్ 2217 మరియు జియో నంబర్ 218 అనుసరించి ఈ పథకాన్ని జియో నంబర్ 217, 218 జియో ద్వారా రెండింటిని ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఒకటి లోన్ బీమా, ఏదైతే మరి లోన్ తీసుకోండి ఆ సభ్యురాలు సహజ మరణం పొందుతాయి. సహజ మరణం పొందితే కూడా ఆ లోన్ 2 లక్షల వరకు ప్రభుత్వమే రికవర్ చేస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయి 6, సహజ మరణం పొందినటువంటి సభ్యురాలు 42 మందికి సంబంధించిన 31 లక్షలు, యాక్సిడెంటల్ డెత్ కలిసి దాదాపు 91 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇలా మహిళా సంఘ సభ్యురాలకు ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఈ సంవత్సరాల కాలంలో 2 సార్లు 0 వడ్డీ డబ్బులు ఇవ్వడం జరిగింది. మనకు అందరికీ తెలుసు, ఎస్హెచ్జి ద్వారా మహిళా సంఘాలకు చాలా వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు లోన్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదంటే వారికి ఏదైనా అనుకోని సంఘటనల ద్వారా ఆ సభ్యురాలు మరణించినప్పుడు అవన్నీ ఎన్పిఏ కావడము, లేకుంటే ఆ చనిపోయిన సభ్యురాల యొక్క భారం అనేది మిగిలిన వాటి మీద పడడం జరిగేది. కానీ తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత 2024లో ఒక మంచి స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా మహిళా సంఘాలని బలోపేతం చేస్తూ, అంటే మహిళా యొక్క ఎస్హెచ్జి గ్రూపులో ఏది కూడా ఎన్పిఏ కాకుండా, అదేవిధంగా ఒకవేళ ఆ సభ్యురాలు మరణించినట్టయితే ఆ కుటుంబాన్ని వదిలేయకుండా వాళ్లకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఇంత మంచి స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి కింద లోన్ బీమా, ప్రమాద బీమా, మహిళా సంఘాలకు ఇన్సూరెన్స్ అనేది పథకం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయలేదు ఈ ఇన్సూరెన్స్. కానీ ఇన్సూరెన్స్ వలన మాకు సభ్యురాలు చనిపోతే గతంలో
లోన్ తీసుకుంటే ఆ సభ్యురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి లోన్ కట్టాలని అడగడం జరుగుతుంది. కానీ ఆ 9 మంది సఫర్ అయ్యే వాళ్ళు. కానీ ఇప్పుడు లోన్ బీమా వలన ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. మరి లోన్ మాఫీ అవుతుంది. కనుక తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం చేపడతాం సార్. ధన్యవాదాలు సార్. పెద్దపల్లి పట్టణ శివార్లోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢమాస పూజ నిర్వహించారు. మొదటి బోనం సమర్పించి మొక్కులు చెల్లించిన ఆలయ కమిటీ నిర్వాహకులు గండు రంగయ్య, విజయ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు గండు రంగయ్య, ఆలయ అర్చకులు కొండపాక శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. ఆషాఢ మాసంలో మొదటి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నామన్నారు. పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలను రైతులను ఆ తల్లి చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. మన పెద్దపల్లి పట్టణంలో కట్టమైసమ్మ దేవాలయం వ్యవసాయదారులకి అతి ముఖ్యమైన దేవతగా మనం మైసమ్మని పూజిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ మాసంలో వ్యవసాయ పనులు సమృద్ధిగా సాగుతూ ఉంటాయి కనుక మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. బోనం అంటే భోజనం, అంటే అమ్మవారికి భోజనాన్ని సమర్పించి నివేదన పెట్టేసి అందరూ కూడా ఆ ప్రసాదాన్ని ఆనందంగా పంచుకొని ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఒకరికొకరు ఆ ప్రసాదాన్ని పంచుకుంటూ వాళ్ళలో ఉన్న ప్రేమను ఒకరికొకరు పంచుకోవడమే ఈ పండగ విశిష్టత. దీంట్లో భాగంగా ఈరోజు ఆదివారం మొట్టమొదటి బోనాన్ని ఆ దేవాలయ కమిటీ సభ్యులు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆషాఢమాసం బోనం తప్పకుండా వీలైన వాళ్ళందరూ ఉపయోగించుకోండి. ఆ కట్టమైసమ్మ తల్లి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తూ ఉన్నాం. పెద్దపల్లి పట్టణంలో ట్యాంకు బండ మీద కొత్తగా కట్టమైసమ్మ నెలకొల్పుకొని 2 సంవత్సరాలు అవుతున్నది. గత సంవత్సరం బోనాలు చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా బోనాలు జరుపుకోవాలన్న ఆలోచన కొద్దీ ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి ఇలా తొలి బోనం అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. కావున దయచేసి అందరూ పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ ఈ అమ్మవారికి ఈ నెల రోజులు బోనాలు సమర్పించేలా కోరుకుంటున్నాను. ప్రతిలా ఎప్పటిలాగే అందరం కలిసికట్టుగా ఈ నెల రోజులంతా అమ్మవారికి బోనాలు సమర్పించే విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మవారి చల్లగుండ అమ్మవారి దేవుళ్ళు మనందరూ ఉండాలని, ఈ పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ టీఎన్జీఓ ఫంక్షన్ హాల్లో హెలెన్ కెల్లర్ 145వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. 2 సంవత్సరాల క్రితం సామాన్యమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని ధర్మపురి ప్రజలకు ఆశీస్సుతో, లక్ష్మీ ఆశీస్సుతో ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నా శాఖకు సంబంధించిన డిజబుల్ హెలెన్ కిల్లర్ అంటే దేశంలో ఉన్నటువంటి ఏదైతే వికలాంగులకు సంబంధించిన చెవు కానీ వినడం వారికి, కళ్ళు చూడని వారికి, పుట్టుకతో వికలాంగుల వారికి ఆదర్శపాయన గొప్ప మహిళ. అంటే మదర్ తెరీసా ఏ విధంగానో అంత గొప్ప మహిళ. వారి జన్మదిన సందర్భంగా ఇలా మా ఎన్జిఓకి సంబంధించిన మా జగదీష్ అన్న కార్యవర్గం వారందరి యొక్క సమక్షంలో పట్ల కేక్ కట్ చేసి ఆ ఒక ఏదైతే సోదరమని హెలెన్ కిల్లర్ సోదరమని యొక్క చేసినటువంటి వికలాంగులకు చేసినటువంటి సేవలు కొనియాడేటువంటి విధంగా కేక్ కట్ చేసి మా యొక్క వికలాంగ డిజబుల్కి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో వచ్చేందుకు ఎన్జిఓస్ అండగా ఉన్నారు. ఆ ఎన్జిఓల సమస్యలు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయమైన సమస్యలు ఇప్పటివరకు కొన్ని పరిష్కారమైన పరిష్కారం కానీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లి మంత్రిగా మా బాధ్యతను నిర్వర్తిస్తాను కూడా మనవి చేసుకుంటూ ముఖ్యంగా మీ సంక్షేమానికి కూడా ఈ మంత్రిగా మీకు అండగా ఉంటాను. మరొకసారి జగిత్యాల జిల్లా ధర్మపురి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు. ప్రపంచ ఛాయాచిత్రకారుల సంక్షేమార్థం, లోక కళ్యాణార్థం ఛాయాచిత్ర యంత్ర దేవతా పూజలు నిర్వహించారు. ధర్మపురి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ మండపంలో అర్చకుడు గుండి అశ్విన్ శర్మ వేద మంత్రోచ్చరణ మధ్య కెమెరాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఛాయాచిత్ర యంత్ర దేవతా చిత్రపటం ముందు కెమెరాలు ఉంచి ప్రత్యేక అర్చన నిర్వహించారు. ధర్మపురికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ వడ్లు రవీందర్ స్వయంగా మట్టితో ఛాయాచిత్ర యంత్ర దేవతా విగ్రహాన్ని తయారు చేసుకుని కెమెరా పరిభాషలో కెమెరాకు వృత్తికా ఛాయాచిత్ర యంత్ర దేవికి ప్రత్యేక అర్చనలు, ధూపదీప నివేదన, మంగళహారతి ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమంలో ప్రజలు గ్రామం చల్లగా ఉండాలని పొలిమేర దేవతని బోనాలతో పూజిస్తారు. ధర్మపురి ఫోటోగ్రాఫర్లు ప్రపంచ ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కొరకు గత 5 సంవత్సరాలుగా ఛాయాచిత్ర యంత్ర దేవతా పూజలు నిర్వహించడం విశేషమన్నారు. ఓం ఛాయాచిత్రేంద్ర దేవతాయ ఏకాదశ నామ స్తోత్రం. ఓం ఛాయాచిత్రేంద్ర దేవతాయ నమః. ఓం డాగరేష్ సృష్టియే నమః. ఓం ఫ్రెంచ్ దేశ జన్మస్థలాయ నమః. ఓం బహువిధ లెన్స్ భూషితాయ నమః.
ఓం సప్తవర్ణ ఛాయాచిత్ర సృష్టియై నమః. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఉధృతిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పర్యటనకు వెళ్లి తిరిగి ధర్మపురి వస్తుండగా కోరుట్ల వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అడ్లూరి కారు ముందు చక్రం ఊడిపోవడంతో అప్రమత్తమైన కార్ డ్రైవర్ వాహనాన్ని అదుపుచడంతో ప్రమాదం తప్పింది. వెంటనే మంత్రి అడ్లూరి కారు దిగి వచ్చి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని అక్కడి నుండి మరో వాహనంలో ధర్మపురికి చేరుకున్నారు. మంత్రి కారుకు ప్రమాదం జరిగిందని తెలిసి ధర్మపురి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గతంలో కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తున్న వాహనం జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం అంబారిపేట గ్రామం వద్ద బోల్తా కొట్టింది. అప్పుడు జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో అడ్లూరి బయటపడ్డారు. ఇప్పుడు ఇది రెండో ప్రమాదం కాగా దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయతోనే సురక్షితంగా ఉన్నామన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉండటం వల్లే తనను దేవుడు చల్లగా చూస్తున్నాడని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు మొన్న గణేష్ విగ్రహాలు తయారు చేస్తున్నటువంటి వారు చనిపోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసి పార్టీ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న సందర్భంలో కోరుట్ల దాటిన తర్వాత మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళి స్ట్రైట్గా ధర్మపురికి వచ్చే పరిస్థితి వస్తే మా ఆపోజిట్గా ఒక కారుకు వెనుక టోషన్ కట్టుకొని వస్తుంటే డైరెక్ట్ నేరుగా వచ్చి మా రైట్ సైడ్ డ్రైవర్ వైపు ఉన్నటువంటి టైర్కు స్పీడ్గా ఢీకొట్టడం జరిగింది. దాంతో టైర్ ఊసిపోయింది. కానీ మాకెవరికి కూడా నాకు కానీ కారులో కూర్చున్న వారికి ఎవరికి ఇబ్బంది జరగలే. ఆ లక్ష్మణ స్వామి దైవ క్షేత్రంలో ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాకు ఇది రెండోసారి నాకు ఏ చిన్న ప్రమాదం జరగకుండా ఏ ఇబ్బంది జరగకుండా ఆ స్వామివారు అమ్మవారు చల్లగా కాపాడిండు. ఈ యొక్క ప్రజలకు ఆ సేవ చేసే భాగ్యం నాకు బాకీ ఉన్నది కాబట్టి దేవుడు నన్ను చల్లగా చూశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ సచీలతను నిర్పించుకోవాలని సవాల్. మర్రిపల్లిలో 45 ఎకరాల్లో గోశాల రైతులకు 200 రాజన్న కోడెల పంపిణీ. కరీంనగర్లో రాష్ట్ర స్థాయి హోమియో సదస్సు. వివిధ అంశాలపై చర్చించిన ప్రతినిధులు. జోడెడ్ల సంక్షేమం అభివృద్ధి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.